ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కృప, నీ బాహుల్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక్కసారి నీ లేఖనాల దగ్గరికి వచ్చాం. మీరు మాతో మాట్లాడి మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో ఆ సంగతులు మనం గమనిస్తూ వస్తున్నాం. మన ప్రభు ఆయన దైవ మానవుడు అనే సంగతి రాత్రికాల సమయంలో గత రాత్రి మనం విన్నాం. ఆయన దేవుడు, అదే సమయంలో ఆయన మానవుడు అని మనం విన్నాం. ఆయన మానవుడిగా ఏం చేశాడో, దేవుడిగా ఏం చేశాడో మనం ఆ సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ రాత్రి ఆయన మానవుడిగా వచ్చి తను తాను ఎంత తగ్గించుకున్నాడో ఆ సంగతులు ఈ రాత్రి మనం ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు. తగ్గింపు అని ఎందుకు అనవలసి వస్తుందంటే 6వ వచనంలో ఏమన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవునితో సమానుడు, దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టాలి, విడిచిపెట్టకూడదు అనుకోలేదట ఆయన. అంటే విడిచిపెట్టకూడదు అనుకుంటే, నేను విడిచిపెట్టకుండా ఇక్కడే ఉంటాను అనుకుంటే మన పరిస్థితి ఏమయ్యేది. కాబట్టి ఆయన తన యొక్క తగ్గింపును ఈ లోకంలో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు అని చెప్పి చాలామంది సంతోషపడడానికి గల కారణం ఏంటంటే ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. ఇందులో ఆయన తగ్గింపు మెట్లు మనం గమనించవచ్చు. మొదటి మెట్టు ఏమిటి అంటే 7వ వచనములో వ్రాయబడింది, ఆయన మనుషుల పోలికగా పుట్టి. ఆయన మనుషుల పోలికగా పుట్టి. రెండవది దాసుని స్వరూపము ధరించి. రెండవది ఏంటంటే దాసుని స్వరూపము ధరించి. మూడవది తన్ను తానే రిక్తునిగా చేసుకొని. మూడవది తన్ను తానే రిక్తునిగా చేసుకొని. నాలుగవది మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా. నాలుగవది ఆయన ఏ మరణం పొందాడు? శిలువ మరణము పొందాడు. ఐదవది ఆయన విధేయత చూపించాడు. ఆయన ఏం చూపించాడు? విధేయత చూపించాడు. ఇక్కడ ఆయన విధేయత చూపించినటువంటి ఈ విధానాల్ని మనం ఆలోచిస్తే ఆయన ప్రేమ గొప్పది. ఆయన తగ్గింపు ఎంతో మనమందరం నేర్చుకోవాల్సింది. ఈ రోజున క్రిస్మస్ అంటే అంత హెచ్చులే కానీ తగ్గింపు ఎక్కడా ఉండదు. క్రిస్మస్ అంటే సందడంట, క్రిస్మస్ అంటే అల్లరంట, లేకపోతే క్రిస్మస్ అంటే పెద్ద పెద్ద లైటింగ్లు, లేకపోతే పిండి వంటలు. నిజమే, కాదని అనలేం, కానీ సంతోషమే. కానీ నిజానికి నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా అవసరం లేని దాన్ని మాత్రం మనం ఎక్కువ చేస్తున్నాం. ఏది అవసరమో అది తక్కువ చేసి, ఏది అవసరం లేదో దాన్ని ఎక్కువ చేస్తున్నాం. ప్రభువును బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు సమయాన్ని బట్టి నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. ఒకటి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి కదా. ఆయన ఎవరైనా ఆల్రెడీ ఇది మనం చెప్పుకున్నాం కాబట్టి మరలా తిరిగి దానికి
అక్కడికి మనం వెళ్ళట్లేదు. ఆయన దేవుని స్వరూపము కలవాడై. రెండవ సంగతి కూడా మనం చెప్పుకున్నాం, దేవునితో సమానుడు కదా. నేను తండ్రి ఏకమై ఉన్నాము కదా. ఈ సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆయన తండ్రితో సమానుడు, ఆ సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మూడవది, మనుషుల పోలికగా పుట్టి. అంటే ఆయన ఏ పోలికగా పుట్టాడు? మనుషుల పోలికగా పుట్టి. రాత్రి మనం ఒక వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను కదా. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఇది రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. ఈయన వీరిలో పుట్టెను, లేకపోతే శరీరాన్ని బట్టి వీరిలో పుట్టాడు అన్నాడు. ఆయన శరీరమును బట్టి వీరిలో పుట్టాడు అని చెప్తూ ఆయన ఏ శరీరం కలిగిన వాడో తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్పబడింది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చెప్పబడింది, నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా ప్రత్యక్షమాయను అంటే ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అన్నాడు, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? అది ఆయన సశరీరం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, నా శరీరమందు మంచిది ఏదియో నివసించదని నేను ఎరుగుతున్నా అన్నాడు. మానవులుగా మన శరీరంలో మంచిది ఏది నివసించదు, కానీ ప్రభువారు అన్నాడు, నా లోపల నాయందు పాపం ఉందని మీరెవరైనా నిరూపించగలరా? ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకటి, శరీరాన్ని బట్టి ఆయన అబ్రహాము వంశంలోను, శరీరాన్ని బట్టి దావీదు వంశంలోను పుట్టాడు. రెండవదిగా ఆయన శరీరం మనందరి శరీరం లాంటిది కాదు. ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మొదటి అధ్యాయం ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఆది సంభూతుడు ఈ లోకానికి వచ్చాడు కదా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారం ఎవరైనా ఆది సంభూతుడు ఈ లోకంలో ప్రవేశించాడు అని వ్రాయబడింది కదా. ఏమండి, ఈ లోకంలోనికి మరలా వచ్చాడు అనగా ఆది సంభూతుడు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం మనందరికీ తెలిసిన మాట 9వ అధ్యాయం 6వ వచనములో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆయన మనకు ఎలా పుట్టాడు? శిశువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. ఒకటి, ఆయన పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఆయన పుట్టకముందు ఎక్కడున్నాడు అంటే దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమనించుకొనలేదు. కాబట్టి దేవునితో సమానంగా ఉన్నవాడు. ఆయన లోకానికి ఒక వంశాన్ని ఎన్నుకొని వచ్చాడు. అబ్రహాము వంశాన్ని, దావీదు వంశాన్ని ఎన్నుకొని ఆయన లోకానికి రావలసి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు సశరీరుడిగా వచ్చాడు. ఆయన ఈ లోకానికి ఆది సంభూతుడు కదా. ఆది సంభూతుడు కాబట్టి ఆది సంభూతుడైన వాడు లోకంలోనికి శిశువుగా వచ్చాడు. ఈ మాట గమనించాలి. ఆది సంభూతుడైన వాడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడు? శిశువుగా వచ్చాడు. శిశువుగా వచ్చి ఆయన ఏం చేశాడంటే అబ్రహాము సంతాన స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. రాత్రి మనం ఆ సంగతి కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఏ స్వభావాన్ని కలిగి ఉన్నాడు? అబ్రహాము సంతాన స్వభావం. హెబ్రీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. ఎందుకు అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడంటే తర్వాత వచనంలోనే చెప్పాడు, కావున ప్రజల పాపమునకు పరిహారము కలుగుటకై. అది అబ్రహాము సంతాన స్వభావాన్ని ఎందుకు ధరించుకున్నాడంటే ప్రజల పాపమునకు పరిహారము కలగడానికి ఆయన అబ్రహాము సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు. రైట్. ఒకటి, ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. రెండవది, ఆయన దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఆయన ఏ స్వరూపాన్ని ధరించుకున్నాడండి? దాసుని స్వరూపం. ఆయన గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో, హెబ్రీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్రము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఏమండి? మీ నిమిత్తం ఏమయ్యాడు? ఆయన దరిద్రుడయ్యాడు. అంటే దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఎవరైనా నిజానికి ధనవంతుడయ్యుండి, ఆయన ధనవంతుడయ్యుండి, ఆయన ఎంత ధనవంతుడు? భూమి నాదే, ఆకాశము నాదే అన్నాడు. తర్వాత వెండి నాదే, బంగారము నాదే అన్నాడు. తర్వాత 1000 కొండల మీద పశువులు నావే అన్నాడు. భూమియు అందలి సమస్తము యెహోవావై ఉన్నాయి అన్నాడు. కాబట్టి ఆ భూమి అందలి సమస్తం ఆయనదే. అంత దేవుడు, అంత గొప్ప దేవుడు, అంత ఐశ్వర్యవంతుడైన దేవుడు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు తెలుసండి? శ్రీమంతుడైన దేవుడు అన్నాడు కదండి. ఏ దేవుడు అట? ఆయన శ్రీమంతుడైన దేవుడు నీ కోసం నా కొరకు ఏమయ్యాడు? ఏ రూపాన్ని ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇందులో కారణం ఏంటి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మానవ స్వరూపాన్ని ధరించుకోవడానికి గల కారణం ఏంటంటే పాప పరిహారము నిమిత్తము. ఇక్కడ దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి గల కారణం ఏంటంటే మన ఆశీర్వాదము నిమిత్తము. ఏ ఆశీర్వాదం? తన దారిద్ర్యమును బట్టి మీరు ధనవంతులు కావాలనని. మనము ధనవంతులుగా చేయబడడానికి ఆ ప్రియ ప్రభువు మన నిమిత్తము దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఇక్కడ మనము యేసు ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనమందరం కూడా దాసులమై ఉండాలి. ఏమై ఉండాలి? దాసులమై ఉండాలి. అందరూ పల్లకి ఎక్కడానికే చూస్తారు, కానీ పల్లకి ఎవరు మోస్తారు చెప్పండి? యేసుప్రభు వారు ఏమి నేర్పాడు తెలుసా? ఏమి నేర్పాడు చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు తిరిగి వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంటారండి. ఇప్పుడు 12 మంది శిష్యులతో పాటు యేసు ప్రభు వారు కూడా భోజనానికి కూర్చున్నాడు. ఇప్పుడు ఇంతకీ ఎవరి పాదాలు ఎవరికి అడగాలి చెప్పండి? ఎవరి పాదాలు ఎవరికి అడగాలి? ఇప్పుడు ఒక వ్యభిచారం మంది పట్టబడిన స్త్రీ ఎవరి పాదాలు ఎవరికి అడిగారు చెప్పండి? ఆ స్త్రీ ఏం చేసింది? యేసు పాదాలు కడిగిందా లేదా? కన్నీళ్లతో కడిగింది. అవునా కదా? యేసు ప్రభు వారు అన్నాడు, ఇదిగో సీమోను, నేను నీ ఇంటికి వచ్చాను,
కాళ్ళు కడుక్కోవడానికి నీవు నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు అన్నాడు. అయితే ప్రభువు మాదిరిగా ఉండడానికి ఆయన భోజన పంక్తిలో కూర్చున్నాడు. ఆల్రెడీ భోజన పంక్తిలో కూర్చుని అమాంతంగా లేచాడు భోజన పంక్తిలో నుంచి. ఎందుకు లేచాడు వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలని, వీళ్ళందరికీ ఒక పాఠం నేర్పాలని ఆయన లేచాడు. ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ 12 మంది ఉన్నారు చూసారు. అప్పటికే 12 మంది ఉన్నారు. ఇంకా ఒకడు బయటికి వెళ్ళలేదు. ఇంకా మొక్క తీసుకుని బయటికి వెళ్ళాడు. మొక్క తీసుకోకుండా ఇంకా అక్కడే ఉన్నాడు యోధా కూడా. వీళ్ళు 12 మంది కొట్టుకున్నారు. ఏమనంటే ముందు కూర్చున్నది, వెనకాల కూర్చునిది. జబదయ్య కుమారుల తల్లి వచ్చి అంటదే, అలా కాదు ప్రభువా, నా కొడుకుని ఒకడిని నీ కుడి పక్కన ఒకడిని నీ ఎడం పక్కన పెట్టుకోమంటుంది. అంటే దీని అర్థం ఏంటి? కుర్చీలాట అన్నమాట ఇదంతా. ఇప్పుడు మనకు కూడా కుర్చీలాట ఎక్కువైపోయింది లేదా? కుర్చీలాట ఎక్కువైపోయింది అంటే దాని అర్థం ఏంటంటే సంఘంలో కుర్చీలాట కానీ కాదు, మనకే కుర్చీలు లేకపోతే ఉండలేకపోతున్నాం మనం. సరే విందాం. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏం జరిగిందంటే భోజన పంక్తిలో కూర్చున్నవాడు లేచాడు. లేచి నడుముకు తొవ్వాలు కట్టుకున్నాడంట. అంటారా? ఏం కట్టుకున్నాడు? నడుము తొవ్వాలు కట్టుకున్నాడు. కట్టుకుని ఏం చేశాడు? చదువునా? పళ్ళెములో పళ్ళెంతో నీళ్లు తీసుకున్నాడు. ఎవరి పాదాలు కడుగుతున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఆయన ఏ స్వరూపం ధరించాడు? దాసుని స్వరూపం. మనం ఏ స్వరూపం ధరిస్తాము? పరిసయ్యుల గురించి చెప్పాడు. ఏమండే వాళ్ళంట పైటి చెంగులు పెద్దగా చేసుకుంటారంట, వీధి మొగల్లో నిలబడతారంట, వందనాలు కోరుకుంటారంట, ఏమంటే బిగ్గరగా ప్రార్థన చేస్తారంట. ఇవన్నీ కూడా పరిసయ్యుల లక్షణాలు. ప్రభు లక్షణం ఏంటి చెప్పండి? తగ్గించుకునుట, దాసుని స్వరూపం. ఇప్పుడు తువాలు కట్టుకున్నాడు, నడువుకి పళ్ళెంలో నీళ్లు తీసుకున్నాడు, శిష్యుల పాదాలు కడగడము మొదలుపెట్టాడు. యేసు ప్రభు దగ్గర మనము ఈ పద్ధతి నేర్చుకోగలుగుతున్నామా? చాలామంది అనుకుంటారు నేను సీనియర్ క్రిస్టియన్, సిటిజన్ లాగా సీనియర్ సిటిజన్ జూనియర్ సిటిజన్లు ఏముండవు. సీనియర్ సిటిజన్ సీనియర్ క్రిస్టియన్లు ఏముండవు. పరలోకంలో క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంతే. ప్రభువుని నమ్మాడా లేదా? రెండవది ఏంటంటే ప్రభు కొరకు ఎంత పని చేశాడు అంతే. రెండే లెక్కలు. ప్రభువుని నమ్మాడా, ప్రభు కొరకు ఎంత పని చేశాడు, ఇంతే తప్ప ఈ వీటన్నిటికీ ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ ఏముండవు. ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇదిగో మధ్యాహ్నం ఉన్నవాడికి అదే జీతం ఇచ్చాడు, సాయంత్రం వాడికి కూడా అదే జీతం ఇచ్చాడు. కారణం ఏంటంటే పని చేయడం ముఖ్యమే తప్ప ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసామన్నది కాదు. అసలు నిజంగా దేవుని కొరకు పని చేస్తున్నామా? ఇప్పుడు ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇప్పుడు మొట్టమొదట తన శిష్యులకు ఆయన ఏం నేర్పుతున్నాడంటే చెప్పండి, ఏమన్నాడు? చదువున్నాను ఇంకా కిందకి చదివితే ఏముందంటే, ఇట్లు చేయొచ్చు. ఆయన సీమోను పీతరు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు. ఇక మీదట 14 వచ్చిన చదవండి. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదాలు కడిగిన ఎడల కదా. నేను ఎవరిని? ప్రభువుని, బోధకుడిని. ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములను కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. కొన్ని సంఘాల వాళ్ళు ఇప్పటికీ కడుక్కుంటున్నారు, ఇప్పటికీ కూడా కడుగుతారు. కొన్ని సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఏంటంటే అక్షరార్థంగా ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడుక్కుంటారు. కనీసం మనం ఒకరికొకరు నమస్కారమే పెట్టుకోం, వందనాలే పెట్టుకోం. మీటింగ్ అయిన వెంటనే గెలప్ ఏదో 144 సెక్షన్ ఎడితే అక్కడ కనిపిస్తే కాల్చివేదన్నట్టు వెళ్ళిపోతారు అంతే. కనీసం వందనాలండి అని చెప్పుకోం మనం. వాళ్ళింటికి నేను ప్రార్థనకు రాను. ఏది చెప్పండి? వాళ్ళింటికి నేను ప్రార్థనకు రాను. నువ్వు పరలోకం వెళ్తావా? ఇదేంటండి? వాళ్ళింటికి నేను ప్రార్థనకు రానంటే నువ్వు పరలోకానికి వెళ్తావా? యేసు ప్రభు వారు ఏం చేశాడు? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంతేగాని మనకి దండం పెట్టేవాడికే మనం దండం పెడితే ప్రయోజనం ఏముంది? మనకు అన్నం పెట్టినోడికి అన్నం పెడితే ప్రయోజనం ఏముంది? ఆలోచన చేయండి. మనం కొన్నిసార్లు మనము
ఇంకా ఎదగడంలా ఏమంటారు అది గిడసబారిపోయిన జీవితాలు, కొరసబారిన జీవితాలు, ప్రభు కోరిన ఎత్తుకు ఎదగలేని జీవితాలు. అందుకనే ప్రభు అన్నాడు, ప్రభువును బోధకుడినైన నేనే ఇలా చేసినప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఒకరి పాదాలు. యేసు ప్రభు వారికి ఒక పేరు ఉంది, ఏమనండి? పరిచారకుడు అని. యేసు ప్రభు వారికి ఏమనండి? చూడండి, మనకి ఇక్కడ పరిచారకుడు అంటే పెద్ద తక్కువ. నేను పరిచారకుడు అంటారా అంటారు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం, రోమాపత్రిక 15వ అధ్యాయం 8-9 వచనాలలో క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను ఉన్నారా? సరే, అన్ని సంగతులు పక్కన పెట్టండి. క్రీస్తు ఎలా మారాడు? పరిచారకుడు. క్రీస్తు దాసుడు, క్రీస్తు పరిచారకుడు. క్రీస్తు దాసుడు, క్రీస్తు పరిచారకుడు. ఏమండి, ఇప్పుడు దాసుడు ఉన్నాడు కదా, దాసుడిని యజమానులు సాధారణంగా గౌరవిస్తారా? చెప్పండి. దాసుడిని యజమానులు సాధారణంగా గౌరవిస్తారా? గౌరవించరు. అంటే అంతెందుకు, ముందు యజమానుడు భోజనం చేస్తాడా, దాసుడు భోజనం చేస్తాడా? యజమానుడికి భోజనం పెట్టి తర్వాత దాసుడు భోజనం చేయాలి, అంతేనా కదా? బైబిల్ గ్రంథం చెప్పేది ఏంటంటే, యేసు ప్రభువారు తృణీకరింపబడిన వాడాయను. ఏమయ్యాడు ఆయన? అంటే ఆయన తగ్గించుకోవడం వల్ల, ఆయన తగ్గించుకొని రావడం వల్ల, ఆయనకు కనీసం తలవాల్చుకోవడానికి స్థలం లేకపోవడం వల్ల, ఏమండి, ఆయన బట్ట చుట్టుకోవడానికి కనీసం ఆయనకి బట్ట లేకపోవడం వల్ల ఆయన ఏమయ్యాడు? తృణీకరింపబడిన వాడు ఆయను. మనుషులు చూడనొల్లని వానిగాను, ఏమండి, తృణీకరింపబడిన వానిగా ఏమండి అయ్యాడు. యెషయా గ్రంథం చదవండి, ఒక్క మాట ఎందుకని మంచిది. 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్కవలను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను, మనం అతనిని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను. ఏమంటే ఏమయ్యాడు ఆయన? మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు ఆయన. ఆయన దాసుని స్వరూపము ధరించాడు. ఆయన తువాలు కట్టుకున్నాడు. ఆయన పరిచారకుడిగా మారాడు. ఆయన ఏమండి తృణీకరింపబడిన వాడయ్యాడు. మనం ఆయనను ఎన్నిక చేయలేకపోతేమి అన్నాడు కదండి. మనం ఆయన ఏం చేయలేదట. మరలా రోమాపత్రిక 15వ అధ్యాయానికి రండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చదువుదాం చూడండి. క్రీస్తు కూడా తన్ను తాను, ఇప్పుడు చెప్పండి, దాసుడు తన్ను సంతోషపరచుకోవడానికి చూస్తాడా, యజమానుని సంతోషపరచడానికి చూస్తాడా? చెప్పండి. యజమానుని సంతోషపరచాలి. యేసు ప్రభు వారు ఏం చేసుకోలేదంట? తన్ను తాను సంతోషపరుచుకోలేదు. ఇప్పుడు క్రిస్మస్ చూద్దాం. క్రిస్మస్ని చూద్దాం. క్రిస్మస్లో దేవుడు సంతోషిస్తున్నాడా, మనం సంతోషిస్తున్నామా? చెప్పండి. భోజనాలు మనవే, బట్టలు మనవే, లైటింగ్ ఎక్కడి వరకు ఎట్టాడు అనేది మనమే. అర్థమవుతుందా? అదేంట్రా పైనుంచి ఎట్టమనేసి ఇక్కడ ఎట్టాడేంట్రా అంటారు. అంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఏమండి, యేసుప్రభు వారంట తన్ను తాను సంతోషపరుచుకొనలేదు, కానీ నిన్ను నిందించు వారి నిందలు నా మీద సంతోషపరుచుకోలేదు, నిందలు పొందాడు ఆయన. అన్నారా? యేసుప్రభు వారి కోసం నిందపడితే గనక ఏదో ఒళ్ళు చిల్లోడిపోయినట్టు బాధపడిపోకండి.
యేసు ప్రభు కోసం ఏదైనా ఒకవేళ నిందబడినా, ఒకవేళ మనల్ని ఎవరైనా తిట్టినా ఒళ్ళేం చిల్లాడిపోదు. మనకి పరలోకంలో మనకి జీతం ఉంటుంది, మర్చిపోకండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏం చేశాడు? తన్ను తాను సంతోషపరుచుకొనలేదు. ఇప్పుడు మీ అందరికీ తెలిసిన కణదవాక్యం మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. కణదవాక్యం ఇది ఎవరైనా చెప్తారని చూస్తున్నాను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడు. యేసుప్రభు వారు ఎందుకు వచ్చారు? తన ప్రాణము ఇవ్వడానికి వచ్చాడు. ఆయన పరిచారం చేయించుకోవడానికి రాలేదు. క్రైస్తవులారా, దేవుని పిల్లలారా, మీరు పరిచర్య చేస్తారా, పరిచారం చేయించుకుంటారా? పరిచర్య చెయ్యాలి మనం. కాబట్టి ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. 2 దాసుని స్వరూపము ధరించుకున్నాడు. 3 తన్ను తానే ఏమండి చదవండి, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా అంటే హీ ఈజ్ ఎంప్టీ హిమ్సెల్ఫ్ అని, అంటే ఆయన తనకు తానుగా ఖాళీ చేసుకున్నాడు అని. ఆయన తనకు తాను ఖాళీ చేసుకున్నాడు. ఆయన తన స్వరూపాన్ని ఖాళీ చేసుకున్నాడు, తన సింహాసనాన్ని ఖాళీ చేసుకున్నాడు, తన స్థానాన్ని ఖాళీ చేసుకున్నాడు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకున్నాడు కదండి. ఆయన ఎవరు? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, దేవుని యొక్క తేజస్సును మూర్తిమత్వం. హెబ్రీ పత్రిక 1:3 ప్రకారం ఆయన ఎవరు? దేవుని యొక్క తేజస్సు మూర్తిమత్వం అయ్యుండి దేవుని తేజస్సును మూర్తిమత్వాన్ని వదిలిపెట్టుకున్నాడు. ఒక చిన్న బాలుడిగా ఈ లోకంలో జన్మించాడు. దేవుని స్వరూపాన్ని లేక దేవుని తేజస్సును, దేవుని యొక్క మహిమను విడిచిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఆయన నిరంతరము సింహాసనాసీనుడు కదండి. ఆయన ఎవరన్నా? నిరంతర సింహాసనాసీనుడు. ఏం వదిలిపెట్టాడు? సింహాసనాన్ని వదిలిపెట్టాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:8లో ఉంది, కుమారుని గూర్చి అయితే అని చెప్పాడు. అక్కడ ఉందా? దేవా నీ సింహాసనము నిరంతరము. ఇప్పుడు చెప్పండి, నిరంతర సింహాసనాసీనుడు ఏం వదిలిపెట్టాడు? సింహాసనాన్ని వదిలిపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, సింహాసనం ఖాళీ. అక్కడ సింహాసనం ఖాళీ అంటే నిన్ను ఎక్కించడానికి కదా, నిన్ను నన్ను ఆ సింహాసనం ఎక్కించడానికి ఆయన ఏం చేశాడు? సింహాసనం ఖాళీ చేశాడు. కాబట్టి పెద్దలు ఎవరైనా వచ్చినప్పుడు చిన్నలు ఏం చేయాలి? సింహాసనాలు ఖాళీ చేయాలి. అర్థమవుతుందా? బస్సు ఎక్కినప్పుడు ముసలోళ్ళు ఎక్కారనుకోండి, పడుచోళ్ళు ఏం చేయాలి? సీట్లు ఖాళీ చేయాలి, వాళ్ళకి ఇవ్వాలా, గౌరవించాలి. ఇది ధర్మం. ఇప్పుడు ఆయన సింహాసనాన్ని ఖాళీ చేశాడంటే బైబిల్లో ఎలా వ్రాయబడింది? మనందరినీ కూడా క్రీస్తుతో కూర్చుండబెట్టడానికి కదా. మనలందరినీ ఎక్కడ? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మాట ఉంది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం వచనం చదువు. వచనం చెప్పు. 7వ వచనం 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా. ఇప్పుడు విన్నారా? అక్కడ సింహాసనాన్ని ఖాళీ చేసి భూలోకానికి వచ్చి భూలోకంలో నిన్ను నన్ను రక్షించి తన రక్తము చేత కడిగి పవిత్రపరిచి మరలా మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన ఉండే సింహాసనం మీదకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చెప్పండి, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దేవుని తేజస్సు మూర్తిమత్వం కాబట్టి తేజస్సును ఖాళీ చేసుకున్నాడు. మనుషులు చూడనొల్లని వానిగా మారిపోయాడు. రెండవది సింహాసనాసీనుడు, నిరంతర సింహాసనాసీనుడు. ఆయన సింహాసనాన్ని ఖాళీ చేశాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి కదా. ఆయన ఎవరు? ఏమండి? కొలసీలకు రాసిన మొదటి పత్రిక కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు కదండి. ఆయన ఏ స్వరూపి? ఆయన ఏ స్వరూపి?
అదృశ్య దేవుని మరి భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏమయ్యాడు? స్వరూపమైనను సొగసైనను. అంటే ఆయన స్వరూపాన్ని ఖాళీ చేశాడు, ఆయన మహిమను ఖాళీ చేశాడు, ఆయన స్వరూపాన్ని ఖాళీ చేశాడు, ఆయన సింహాసనాన్ని ఖాళీ చేశాడు. అందుకనే తన్ను తాను ఏం చేసుకున్నాడు? రిక్తునిగా చేసుకున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఇది కూడా కడతవాక్యమే. 2వ పత్రిక 4:4 ఒక కడతవాక్యం ఉంది. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము అన్నాడు కదా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కదా. ఎవరి స్వరూపి? యేసు ప్రభువు దేవుని స్వరూపి. కానీ ఏ రూపంలోకి వచ్చాడు? మానవుల రక్షించను యేసుండు దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభు మన పాపముకు దూరుడే, ఆ ప్రభు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక భాగ్యంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. యేసు ప్రభువారు ఆయన మానవుని పోలికగా పుట్టాడు, 1. 2 దాసుని స్వరూపము ధరించాడు. 3 తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. 4వది శిలువ మరణము పొందినంతగా. ఏ మరణం? ప్రపంచంలో శిలువ మరణము ఒక శాపకార్థమైనటువంటి ఒక శపితమైన మరణం. నీ కోసం నా కొరకు యేసు ప్రభువారు ఏ మరణాన్ని పొందాడు? శిలువ మరణం. అంటే నీ శాపాన్ని నా శాపాన్ని ప్రభువు మన కొరకు శాపమయ్యాడు కదా. ప్రభు మన కొరకు ఏమయ్యాడు? శాపమయ్యాడు కదా. ఆయన శిలువ మరణాన్ని పొందాడు. 4వదిగా. 5వదిగా తన్ను తాను తగ్గించుకున్నాడు కదా. ఏం చేసుకున్నాడు? ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయన తగ్గించుకున్నాడు గనుకనే ఈ రోజున మనమందరము సంతోషించగలుగుతున్నాం. అంటే ఎంతగా తగ్గించుకున్నాడు? సింహాసనాన్ని విడిచి భూలోకానికి వచ్చాడు కదా, మహిమని విడిచి భూలోకానికి వచ్చాడు కదండి. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, నీకు నాకు కనిపించేటువంటి మానవాకారములో కన్యమర్య గర్భముని లోకానికి వచ్చాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయన విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన శ్రేష్టమైనటువంటి ఆయన తగ్గింపును మనం కూడా నేర్చుకోవాలి. ఈ రోజున మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? 1 మనము మానవులం. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు, దేవుడు పరలోకమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నువ్వు నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మానవులంగానే ఉండాలి. దేవుణ్ణి శాసించే అంతగా, దేవుణ్ణి తిట్టే అంతగా, లేకపోతే దేవుణ్ణి ప్రశ్నించే అంతగా మనకు ఉండకూడదు. ఎందుకంటే మనం మట్టి కొండలం అండి. ఆయన కొమ్మరివాడు, ఆయన ప్రశ్నించే హక్కు మనకెవరికి లేదు. రైట్. ఇప్పుడు ఆయన 1 మానవుని పోలికగా పుట్టాడు కదా. ఎలా చెప్పుకున్నాం? ముందు నుంచి చెప్పుకుందాం. ఏమండి? ఆయన దేవునితో సమానుడు కదా, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. 3 మానవుని పోలికగా పుట్టాడు. 4 దాసుని స్వరూపం ధరించాడు. 5 ఏమండి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. 6 శిలువ మరణం పొందాడు. 7 విధేయత చూపించాడు. కాబట్టి ఒక్క మాట అడిగి నేను ముగిస్తాను. యేసు ప్రభుకి మీరు అందరూ విధేయులేనా? యేసు ప్రభు మాటకు లోబడుతున్నారా? యేసు ప్రభు మాటకు లోబడితే మీ జీవితాలు ప్రభుకి ఇస్తారు. ప్రభు ఏమంటాడు తెలుసా? ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు అడుగుతున్నాడు. కాబట్టి నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ప్రభువుకి విధేయత చూపిస్తే విధేయులయ్యే వారికి పరలోక రాజ్యం ఉంది, అవిధేయులైన వారికి నిత్య నరకం ఉంది. కనుక ప్రభువుకి విధేయులై పరలోక రాజ్యాన్ని పొందుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.